ఇప్పుడు మనం 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎలక్షన్లో గన్నవరం తరపు నుంచి కూటమి తరపు నుంచి వెంకట్రావు గారు, అలాగే మాత్రం వల్లభనేని వంశీమోహన్ గారు వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నారండి. వైసీపీ తరపు అభిమానుల కోరిక మూలంగా, వంశీమోహన్ అభిమానుల కోరిక మూలంగా, అలాగే కూటమి తెలుగుదేశం పార్టీ ఎర్లగడ్డ వెంకట్రావు అభిమానుల కోరిక మూలంగా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు, వెంకట్రావు గారి జ్యోతిష్య బలం, ఎర్లగడ్డ వెంకట్రావు జ్యోతిష్య బలం, అలాగే వల్లంనేని వంశీమోహన్ జ్యోతిష్య బలం ఎలా ఉందో చూడు. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాధాకృష్ణుడు వచ్చినండి, శివపార్వతులు వచ్చినండి, ఇద్దరికి సరి సమానం రాశి ఉన్నదండి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎర్రగడ్డ వెంకట్రావు గారి జ్యోతిష్య బలంలో చాలా శుభయోగాలు ఉన్నాయి, చాలా వరకు లక్ష్మీప్రద యోగాలు ఉన్నాయి. అలాగే సీనియర్ నాయకులు వల్లభనేని వంశీమోహన్ గారి నుంచి కూడా శుభయోగాలు అశుభయోగాలు సరి సమానం ఉన్నాయండి. రెండు సింహాలు గొడవ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీరిద్దరిది రాజకీయ యోగ బలం. అలాగే మాత్రం రెండు సరి సమానమైన బలమైన వారు ఎలా ఢీకొంటారో అలా ఢీకొనే అవకాశం ఉందండి. ముఖ్యంగా వీరిద్దరి వైఎస్ఆర్పి తరపు నుంచి వల్లభనేని వంశీ గారి బలం కూడా అంతే ఉంటుంది. అలాగే మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి పార్టీ నుంచి మాత్రం ఎర్లగడ్డ వెంకట్రావు గారి జ్యోతిష బలం కూడా అంతే బలంగా ఉందండి. కానీ ముఖ్యంగా వీరిద్దరి జాతక బలంలో చూడాలంటే గన్నవరం తరపు నుంచి మాత్రం వీరు హోరాహోరీ పోటీ సాగించే అవకాశం ఉందండి. చివరి నిమిషంలో మాత్రం ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గెలిచే అవకాశం ఉన్నదండి.